వాక్యాన్ని తోడుగునందుకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు దాసు నిలబెట్టి నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో, దేవుని గ్రంథములో రాయబడిన మాట ప్రత్యక్షపు బలిపీఠము. చెప్పండి, బలిపీఠం అది ప్రత్యక్షపు బలిపీఠము. అంటే దేవుడు తనకి ఎప్పుడే ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో అక్కడ ఒక బలిపీఠమును కట్టాడు. రోజున ప్రియ సంగమా, నా జీవితంలో కూడా దేవుడు తన ప్రత్యక్షతను మనం చూసినప్పుడు అక్కడ మనకి ఏ టైములో దేవుడు మనతో మాట్లాడాడు. అది బలహీనతలోనా, అది రోగంలోనా, అది వ్యాధులోనా, లేదా అప్పుల్లో ఉన్నప్పుడా, లేదా త్రాగబోతున్నప్పుడా, లేకపోతే ఇంకో రీతిలో ఉన్నప్పుడా, దేవుడు నీకు ప్రత్యక్షమైన విషయాన్ని మర్చిపోవటం మంచిది కాదు. హల్లెలూయా. వినండి, దావీదు తన జీవితంలో రాస్తాడు, నా తొల్లిటి దినములను, నా పూర్వకాల సంవత్సరములను నేనెన్నడూ మర్చిపోను. దావీదుకి అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టాను. అంటే ప్రతి క్రైస్తవునికి, ప్రతి సేవకునికి, ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని సన్నిధిలో ప్రార్థనతో కూడిన బలిపీఠం కట్టుకోవాలి. హల్లెలూయా. ప్రత్యక్షపు బలిపీఠం అంటారు దాన్ని. చెప్పండి, బలిపీఠం అది దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడే ఒక బలిపీఠం కట్టి దేవుని నామాన్ని కనపరిచేవాడు ఉన్నాడు. ఈ రోజున కొంతమందికి దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతారు, ఉపకారాలు మర్చిపోతారు, దేవుడు తను దర్శించిన ఆ సమయాన్ని, ఆ దినాన్ని మర్చిపోతారు. ఏ పరిస్థితులప్పుడు ప్రభువు నీతో మాట్లాడాడో, ఎప్పుడు ప్రభువు నిన్ను స్వస్థపరిచాడో అది కొంతమంది విడిచిపెట్టేస్తారు. ధీరుడు ఉన్నప్పుడు మాట్లాడా, లేకపోతే భయంకర పరిస్థితుల్లో ప్రభు నీతో మాట్లాడా, దానికి నీకు ఉండవలసింది ఏంటంటే అబ్రహాములాగా మనము తప్పుకోకుండా ఆ స్థలములో కట్టాల్సింది బలిపీఠం. హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం కట్టాలంటే రాళ్ళు తీసుకొచ్చి కర్రలు పెట్టి పేర్చి కట్టడం కాదు. సో నీకంటూ ఒక ప్రత్యక్షము అయిన స్థలములో ఏ సమయంలో ప్రభుని దర్శించాడో అది నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. అది ఎప్పుడు నీ జ్ఞాపకము ఉండాలి. కానీ బైబిల్లో కొంతమంది రాజులు వారిని దేవుడు హెచ్చించి ఆస్వాదించి అభివృద్ధి పరిచిన తర్వాత వారు మర్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆఖరికి దావీదు కూడా ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను పాడి ఊర్లు నెంబడిస్తున్నప్పుడు నువ్వు నన్ను దర్శించి నన్ను రాజుగా చేసావయ్యా. స్తోత్రం చెప్పండి సారి. నీవు నన్ను ఎప్పుడు దర్శించావంటే పాడి ఊర్ల మధ్య ఉన్నప్పుడు, ఊరి వెలుపల ఆ అడవిలో గొర్రెలు కాసుకున్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నదమ్ములకు లేని ఆ భాగ్యం చేశావు. అందుకు నేను కృతజ్ఞుడును. అందుకే దావీదు తన జీవితంలో దేవుడు ఎక్కడి నుంచి తనకి ఆ స్థితి తీసుకెళ్ళాడో అది ఎన్నడూ మర్చినవాడు కాదు. అంటాడు దేవుని బందరికి సమూయేలు గ్రంథం అంటాడు కదా, నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. రోజు సంగమా ఆయన ప్రత్యక్షత మనం అనుభవించినప్పుడు ఏ రోజు కూడా మర్చిపోవటం మంచిది కాదు. సో నన్ను ప్రత్యక్ష అంటే దేవుడు నాకు ప్రత్యక్ష ఎప్పుడు ఇచ్చాడంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, చావంచులకి వెళ్ళినప్పుడు, ఇంకా బ్రతకడు అన్నప్పుడు, ఏ డాక్టర్ నాకు వైద్యం చేయడానికి భయపడినప్పుడు అప్పుడు ప్రభువుని ప్రత్యక్షత నేను చూడగలిగాను. ఇంకైపోతాను, వాంతులు అవుతుంది, బ్లడ్ అంతా కూడా మొత్తం గడ్డగట్టేసింది. అప్పుడు దైవజనుడు నా పక్కొచ్చున్న నేను అప్పుడు అడుస్తున్నాను, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిస్తే, నువ్వు నన్ను బాగు చేస్తే, నువ్వంటే నాకు ఆరోగ్యం ఇస్తే నీ కొడుకు బ్రతుకుతా, లేకపోతే నీ బిడ్డగా బ్రతుకుతా, నీ మందిరంకి వస్తా అన్నప్పుడు ప్రభు నన్ను ప్రత్యక్షపరిచాడు. అంటే ప్రభు నాకు ప్రత్యక్షమయ్యి ఒక సేవకు రూపం వచ్చిన కోసం ప్రార్థన చేస్తే ఆ రోజు స్వస్థపరచబడ్డా. స్తోత్రం చెప్తారా? ఆ రోజు బాగుపడ్డా. ఆ రోజు ఆ డాక్టర్ చేయలేని కార్యాన్ని నా ప్రభు చేశాడు. ఇప్పుడు దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటుంది. నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ రోజు ప్రభు నాకు ప్రత్యక్షం అయిపోతే, ఆ రోజు ప్రభు నన్ను ముట్టకపోతే, ఆ రోజు ప్రభును తాకకపోతే, ఆ రోజు ప్రభును స్వస్థపరచకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడేవాడని కాదు. అందుకుని దాన్ని జ్ఞాపకములో అంటే నిత్యము గుర్తుంచుకున్నట్టుగా ప్రతిరోజు నేను ఏడుస్తూ ప్రార్థించినట్టే ఆ రోజు నేను జ్ఞాపకం చేసుకున్నావు, బంధువులను జ్ఞాపకం చేసుకున్నా, రక్త సంబంధం జ్ఞాపకం చేసుకున్నా, అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకున్నా, ఆఖరికి నా కన్న తండ్రి నా దగ్గర హాస్పిటల్కి. హల్లెలూయా. ఆ రోజు కన్న తండ్రి నా దగ్గర రాలేదు,
ఎవరు రాలేదు. కానీ ప్రభు నన్ను దర్శించాడు. యేసుక్రీస్తు ప్రభుని దర్శించాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలగడానికి వాడు సహాయం చేశాడు. అందుకు ప్రత్యక్షమైన దినం ఎప్పుడంటే నేను చావంచులు ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకెప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఆ పరిస్థితులను, ఆ సందర్భాలను నీ మధ్యలో మెదలాడుతున్నాయా? నీ మధ్యలో అది జ్ఞాపకం ఉందా? దయచేసి ఆ మాటని జ్ఞాపకం చేసే ముందు సమయం లేదు చెప్తున్నాను. ఆదికాండం 12:7 ఆ బలిపీఠకున్న పేరేంటంటే ప్రత్యక్షపు బలిపీఠము. చెప్పండి, అది ప్రత్యక్షపు బలిపీఠము. అందరూ చెప్పాలి. ఆ రోజు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కట్టిన బలిపీఠం. స్తోత్రం చెప్పాలి. మరి నిన్నెప్పుడు దర్శించాడు నాకు తెలియదు. నిన్నెప్పుడు దేవుడు ఆదరించాడో తెలియదు. నీకెప్పుడు ప్రత్యక్షమయ్యాడో తెలియదు. నిన్నెప్పుడు దేవుడు తన నీ చేయి పట్టుకున్నాడో, నిన్నెప్పుడు ప్రభు ఆదరించాడో ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకో. అది ఎప్పుడు నువ్వు మర్చిపోయేవారు ఉంటా మంచిది కాదు. రెండో బలిపీఠం చెప్తాం మీకు. దయచేసి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుని వాక్యంలోకి వస్తే మీకు 8వ వచనం చదువుకుందాం. బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పనమటునున్న బేతేలుకును తూర్పున కొండకు హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవ నామమున ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఈ బలిపీఠంకు ఉన్న గొప్ప ప్రధానమైన విషయం ఏంటంటే ప్రార్థన బలిపీఠం. చెప్పండి, బలిపీఠం ఇది ప్రార్థన బలిపీఠం. హాయికిని మధ్యలో గుడారం వేసి కట్టిన బలిపీఠం పేరేంటంటే ప్రార్థన బలిపీఠం. చెప్పండి, బలిపీఠం అది. ఇప్పుడు మనకి ఏముండాలి? ప్రత్యక్షమైన దేవుని స్థితిలో ప్రార్థన బలిపీఠం కట్టాలి. మనకి ప్రార్థన బలిపీఠం. ఈ రోజున బలిపీఠాలు కూలిపోతున్నాయి. బలిపీఠాలు కనబడట్లా. ఆ బలిపీఠం దగ్గర మోకాళ్ళు లేవు. ఈ రోజున కన్నీటి ప్రార్థన ఒకప్పుడు గంటల పొడవు చేసేవాళ్ళం. ఉపవాసం ఉంటే కనీసం పట్టుదలతో ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం. ఒకప్పుడు మోకరిస్తే పరలోకపు దర్శనం చూడగలిగేవాళ్ళం. ఒకప్పుడు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడేటట్టుగా ప్రార్థన చేస్తాం. ఒకప్పుడు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ జీవితాన్ని గొప్ప కార్యం చేసేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తే నమ్మకం దొరకని ప్రార్థన. హల్లెలూయా. పిల్లరా, రోజు మీరు చెప్తున్నా, ఈ బలిపీఠకున్న విలువేంటంటే ప్రార్థన బలిపీఠం. చెప్పండి, అది ఆదికాండం 12:7 ఏ బలిపీఠం? అది ప్రత్యక్ష బలిపీఠం. ఆదికాండం 12 బలిపీఠం ఇది ప్రార్థన బలిపీఠం. చెప్పండి, బలిపీఠం ఇది ప్రార్థన బలిపీఠం. అబ్రహాము గారుకున్న గొప్ప లక్ష్యం ఏంటంటే ప్రార్థనాత్మ. చెప్పండి, అది ప్రార్థన. ఆ ప్రార్థనే మీరు పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యంలో తన ఇంట్లో ఉన్న పనివారికి వచ్చింది ఆ ప్రార్థన. ఆ ఇంట్లో ఉన్న పెద్ద యజమానుడున్న పెద్ద ఆ పనివాడుగున్న ఎలీహాజరుకి వచ్చిన ప్రార్థన. ఆ ఎలీహాజరే ఆదికాండం 24వ అధ్యాయం చూడసారి. ఆదికాండం 24వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును చూసినట్లయితే అక్కడ ఇస్సాకుకు వివాహం కొరకు వెళుతున్నప్పుడు దయచేసి పిల్లరా ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుంది. 24వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం సార్. చూడండి, 10వ వచనం చదవమ్మా. అతడు తన యజమాని 10 వంటలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన తీసుకొని పోయిను. లేచి 14 చదవము సారి. కాబట్టి నీవు త్రాగునట్లు నువ్వు దయచేసి స్తోత్రం చెప్తాము సారి. కొంచెం మీకు నేను ఆ మాటని జ్ఞాపకించిన. ఒంటిలో కూడా మోకరించినవి. 11వ వచనం. సాయంకాలమున స్త్రీలు నీళ్లు చేదుకుని వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటిలను ఏం చేసిందంట? మోకరింపు చేసి. అండలు చేసుకుని ఇక్కడ ఒంటిని కూడా ఏం చేసిందంట? అప్పుడప్పుడు
మన అయ్యగారు చెప్తూ ఉంటారు, మోకాళ్ళు వేగిన అందరు మోకాళ్ళు. మీరు విన్నారు ఎప్పుడని మాట లేదా? మరి ఏ మోకాళ్ళు వేసినాయి? ఒంటలకు కూడా మోకాళ్ళు వేయటానికి కొరకు వచ్చిన భక్తుడు అంటే అబ్రహాముని గురించి. హల్లెలూయా! అబ్రహాము ప్రార్థనపరుడు. అబ్రహాము కలిగిన ప్రార్థన శక్తి ఎలియాజరుకి వస్తే ఎలియాజరు ఒంటలు కూడా మోకరింపు చేశాడు. ఈరోజు మన బిడ్డల మోకరింపు చేయి. మనకు ప్రార్థన ఉంటే ఆ ఆత్మ పిల్ల మీకు వస్తుంది. స్తోత్రం చెప్పరే. మనం మోకాళ్ళు ఉంచితే మన పిల్లలు కూడా ఏముంచుతారు? మోకాళ్ళు ఉంచు. ప్రార్థన మన పరిస్థితులు మార్చగలుగుతుంది. ప్రార్థన ద్వారా తప్ప ఏ వీరి వదిలిపోవటము అసాధ్యము. అందుకే బిల్లి గ్రంథంగా చెప్పారు, ఎలా సాధ్యమవుతుంది ఇంతమంది మనుషులు రక్షించడం, ఎలాగింతమందికి స్వార్థ ప్రకటించడం, ఇన్ని కోట్ల మంది దేవుని ఎదుగు రావడానికి కారణం ఏంటి? దుర్మార్గులు, దుష్టులు, వ్యభిచారులు, పాపులు, దొంగలు మార్చబడిన కారణం అసలు దేంట్లో శక్తి అంటే ఆయన చెప్పిన మాట ఒకటే అంటండి. మొదటి ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన. ఈరోజు మనకు అన్నీ ఉంటాయి కానీ ఏముండదు. గంటలప్పుడు పాటలు పాడతాం, గంటలప్పుడు ప్రసంగాలు చెప్తే గంట ఇష్టపడతాం. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన సమస్య కొరకు గంట కూడా ప్రార్థన చేయలేం. మనం 10 మందికి చెప్తాం మన బాధని, 10 మందికి చెప్పి మనం షేర్ చేస్తాం. ఒక 2-3 రోజులు ఉపవాసం నేను ప్రార్థన చేస్తే నీ సమస్యకు పరిష్కారం దేవుడు చూపగలుగుతాడు. స్తోత్రం చెప్పని. ప్రార్థనాత్మ కావాలి. అది కూడా నీ ప్రార్థనాత్మ ఎలా ఉండాలంటే నీ సంపద కన్నీరు కారాలి. అన్న దేవుని చేసిన ప్రార్థనాత్మను కలిగి ఉంటే నీ ప్రార్థనతో జవాబు ఇవ్వగలిగిన వాడైనా. కీర్తన గ్రంథం 62:2 ఆయన ప్రార్థన ఆలకించేవాడు. చెప్పండి, ఏం ఆలకించేవాడు? ప్రార్థన లేదు రోజున ప్రేర. సంఘంలో ప్రార్థన లేదు, కుటుంబాల్లో ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, ఏకాంత ప్రార్థన లేదు. కానీ అబ్రహాముకుంది తెలుసా ప్రార్థన. చెప్పండి ఏంటది? ప్రార్థన. రెండో బలిపీఠం ఏంటది? చెప్పండి ఏంటది? ఇప్పుడు ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తే చేసి పెద్ద పొరపాటు చెప్పమంటారా? ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి గోడంతా చెప్తారు, చెప్పొద్దు అంట్లా. ఆ సేవకులు ఒక సేవకులు ప్రార్థన చేస్తే మరో సేవ దగ్గరికి వెళ్తారు, మరో సేవ దగ్గరికి చేయబెట్టి ప్రార్థన చేయాలి. నేను అంటాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన అన్నాడా? నా విశ్వాసం అన్నాడా? స్తోత్రం చెప్పరే. యేసు ప్రభు శిష్యులకి ఏం నేర్పారు? ప్రార్థన నేర్పారు ఆయన. చెప్పండి, నేర్పారు? ప్రార్థన నేర్పారు ఆయన. యేసు ప్రభు గద్దించారు, అల్ప విశ్వాసులారా మీకు ఎందుకు వాళ్ళ దెయ్యం తెలుసా? మీలో ఏం లేదు, ప్రార్థన లేదు. మీకు ఆ దురాత్మ ఎందుకు వెళ్ళిపోదంటే మీరు ప్రార్థన శక్తి లేదు కాబట్టి. అందుకే శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తము మెలుగు మోగాలంటారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈరోజు ప్రియ సంఘములో ఆదిమ సంఘం తెలుసా ప్రార్థన. ఆ ప్రార్థనే ఇంట్లో ఉన్న ప్రార్థన సరసాల్లోకి వెళ్ళింది. సరసాల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకంకి వెళ్ళింది. పరలోకపు దూత సరసాల్లోకి వెళ్ళింది. సరస్సుల పేతురు వీళ్ళు ప్రార్థన చేస్తారని వచ్చాడు. స్తోత్రం చెప్తాను. ప్రార్థన ఎక్కడికి వెళ్ళినప్పుడు పరలోకానికి. ఈరోజు మన ప్రార్థన మన ఎదురు గుర్చేస్తా ఉంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నీ ఎదురు పాపము లక్ష్యం చేసినట్లయితే దేవుడిని మనవిని వెనుకపోవును. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి జీవితంలో ఒప్పుకొని ఉండాలి. దిద్దుబాటు కూడా ప్రార్థన ఉండాలి, సరి చేసుకుని ప్రార్థన ఉండాలి, విడిచిపెట్టిన ఆత్మగలి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని కార్యం చూడగలిగినంత పట్టుబడుతూ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. లోకస్వార్త 18:1 ఇసుక నిత్యం ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక దేవుని వాక్యంలో పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం ఈ రోజున, ఆ ప్రార్థన జవాబు రావట్లేదు. కానీ అబ్రహాం నేర్పుతున్నాడు మనకి రెండో బలిపీఠం, ప్రార్థన బలిపీఠం. చెప్పండి, బలిపీఠం అది. నేను అడుగుతున్నాను, ఇంగ్లీష్ చేయాల్సిన అవసరం లేదమ్మా. నీ బాధ, నీ కుటుంబంలో ఉన్న వ్యాధున, నీ అప్పులు, నీ కష్టము, నీ బిడ్డల పరిస్థితి, నీ బిడ్డలకు కావాల్సింది ఏదో, నీకే కావాల్సింది ఏదో నువ్వు మోకరిస్తే నీ ప్రార్థన దేవుడైనా నీ ప్రార్థనకు జవాబును దయచేసేవాడైనా, నీ ఇంట్లో ప్రతి చీకటి నుంచి విడిపించేవాడైనా. నేను చెప్తాను మీకు, మొన్న సండ్రుపట్టులో మా సంఘంలో సభలు జరిగినాయి 3 రోజులు. స్తోత్రం చెప్పండి. బహు బలంగా ఘనంగా జరిగినాయి. ధనముతో కాదు,
విశ్వాసంతో కాదు, ఒకే ఒక ఆయుధం ప్రార్థన. చెప్పండి, అది ప్రార్థన. ప్రార్థన. నేను ఇక్కడ ధైర్యం చెప్తున్నా మీకు, ఆ ప్రార్థన తెలుసా, కడుపు కట్టుకొని ప్రభు దగ్గర కార్చిన కన్నీటికి నా దేవుడు అద్భుతాలు చేసాడు. 13 రోజులు ఓన్లీ చావు తాగు, మజ్జిగ తాగు, తాగితే తాగటం లేదు, భోజనము లేకుండా 13 రోజులు మీటింగ్లు అయి ఇంతవరకు చేసిన ప్రార్థన నాకు ఇచ్చిన తృప్తి అని తెలుసా, కొన్ని ఆత్మ రక్షించబడి భాగ్యం చేశాడు. స్తోత్రం చెప్తున్నా. ఒక యవన పిల్లలు బాప్టిజం తీసుకుని సిద్ధపడి రక్షణ రాడు సహాయమును చేశాడు. ఆ తృప్తి. ప్రార్థన లేకోకుండా ఈ కార్యం చోటుని వల్ల సేవకులు ఆధారపట్టు కాదు, నీ మీద నువ్వు ఆనుకోగలిగిన ప్రార్థన ఎప్పుడు ఉంటుందో నువ్వు తప్పక కొన్ని విషయాలు చూడగలుగుతావు. అందుకని ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. అబ్రహాము కట్టి 2వ బలిపీఠం ప్రార్థన, 3వ బలిపీఠం. దయచేసి ఆదికాండం 13వ దేవుని వాక్యంలోకి వచ్చేద్దాం. పరిశుద్ధ గ్రంథం 2వ చదువుకుందాం. అబ్రహాము వెండి బంగారు పశువు కలిగి బహు ధనవంతుడిను, అతడు ప్రమాణం చేసు దక్షిణ నుండి ప్రయాణించి దక్షిణ బేతేలుకు అనగా బేతేలుకును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటు చేరి అక్కడ అబ్రహాము యెహోవాను ప్రార్థన కృతజ్ఞత బలిపీఠం ఇది. చెప్పండి, బలిపీఠం ఇది. వెండి బంగారము బహు ధనవంతుడి పశువులు కలిగిన ఉన్నప్పుడు ఎవరన్నా మాట వింటారా? అమ్మా ఎవరైనా వింటున్నారా? ఇవాళ మీరు కాదులేండి. కొంచెం కలిగితే, 1 రూపాయి వస్తే సంఘంలో ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా, సాగల ముందుకెళ్తూ తెలియట్లా, దానికి ఎంత ఖర్చు ఉంటుంది, దానికి ఎంత పెట్టాలి, దానికి ఎంత చేయాలి, నా వంతు ఏంటి, అసలు దేవుడు నన్ను ఏ స్థితి నుంచి పైకి లేపాడు, నాకు ఏ దేవుడు ఏం కలగజేశాడు, ప్రభు నన్ను ఎంత ఇచ్చించాడు, తినడానికి లేనప్పుడు, కట్టుకోవడం లేనప్పుడు, ఉండటానికి లేనప్పుడు, తాగడానికి లేనప్పుడు ప్రభు నాకు సహాయం చేశాడు, ఈ రోజు ఈ స్థితిలో నుండి దేవుని కృపను బట్టి అని చెప్పి కృతజ్ఞత లేని మనుషులు. కానీ అబ్రహాముకు తెలుసా, వెండి బంగారము పశువులు అనేక మంది పనివారు కలిగి బహుగా ఆశ్రయించబడిన తర్వాత అబ్రహాము దేవుని మర్చిపోలా. స్తోత్రం చెప్పాలి. ఆమె ఎవరు మర్చిపోలా? దేవుని మర్చిపోలా. మా సంఘంలో ఆమె దేవుడు తనకు చేసిన స్వస్థత, దేవుడు తనకు చేసిన ఆరోగ్యం, అంటే ఏ స్వస్థత అని చెప్పమంటారా, ఆమె కిడ్నీలు 2 కూడా పనిచేయడం మానేసినాయి. తన శరీరం అంతా కూడా మొత్తం ఏదో ఒక భయంకర ఎలర్జీలాగా వచ్చేసింది, చావంచురికి వెళ్ళిపోయింది, ఈరోజు నడవట్లా, చావుకి వెళ్ళిపోయింది. ఆమె చేయాల్సిన ఆ వైద్యం చేసేసారు, ఎన్ఆర్ఐ తీసుకెళ్ళారు, విజయవాడ తీసుకెళ్ళారు, నూజివీడు తీసుకెళ్ళారు, మొత్తం ఫైనల్గా తిప్పేశారు, చేయాల్సిన సాధబడులు చేసేసారు. చావంచులకి వెళ్ళినప్పుడు మందిరం తీసుకొచ్చినప్పుడు నా దేవుడు వారంలో బాగు చేసాడామని సత్యం చెప్తారా. ఆమె పేరు బాప్తిస్మ మీద వరాన్ని పెట్టాం. ఆమె అనుకుందంట, దేవా నన్ను స్వస్థపరిచినందుకు నేను చచ్చేంత వరకు నీ మందిరంలో నీ సేవ చేసుకుంటానయ్యా. మందిరం కడుగుతుంది, ప్రతిరోజు మందిరం ఊడుస్తుంది. అంత మాత్రమే కాదు, తన చెవులకి తన మెడలో ఉన్న ప్రతి బంగారం తీసుకొచ్చి దేవుని మందిరం సమర్పణ చేసింది. స్తోత్రం చెప్తారా. అప్పుడు అడిగాం, వద్దు నువ్వు చాలా దీనురాలివి, చాలా అప్పులు అయిపోయావు, ఇవి వేసి ఇబ్బంది పడొద్దంటయ్యా, నేనే గనక లేకపోతే ఇవన్నీ ఎవరు ధరిస్తారు, వెండి కంటే బంగారం కంటే నా దేవుడు గొప్పడు. స్తోత్రం చెప్పరే. వెండి కంటే బంగారం కంటే నా దేవుడు గొప్పవాడు కాబట్టి రోజున బిడ్డలకు తల్లిగా చేశాడు, భర్తకి భార్యగా నిలబెట్టాడు. ఆ కృప కలిగిన దేవుడి ఈరోజు సహాయమును చేశాడు. కృతజ్ఞురాలయ్యా, కృతజ్ఞ. అమ్మా రోజున అబ్రహాముకి అంత స్థితి కలిగితే రోజున ప్రతి సంఘమా నేను అంటున్నాను కదా మందిరం కడుతున్నా ఇడు చూడాలి. ఒకసారి మందిరం కడుతున్నా, మేము మందిరం కట్టడానికి ఓ చంటి పిల్ల, ఆ పిల్లకి ఎన్ని 2-3 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్ల ఎప్పుడప్పుడు అలా అమ్మించిన డబ్బులన్నీ దాంట్లో వేసుకుంటుంటే దాన్ని ఏమంటారు మీరు, డిబ్బి అంటారా? ఆ పిల్ల తీసుకొచ్చి వాళ్ళమ్మతో పాటు వచ్చింది, అంటుందంట ఇవి తీసుకెళ్ళి అయ్యగారికి ఇచ్చి ప్రార్థన చేద్దాం అని. ఆ పిల్ల వాళ్ళ అమ్మని తొందర పెడితే అది తీసుకొచ్చి పట్టుకుని నుంచుంటే కళ్ళమ్మళ్ళు వచ్చేసి ఏంటనంటే, దేవుని మందిరి కొరకు ఈ మంది రోజు అన్నానయ్యా ప్రార్థన దేవునికి ఇస్తావన్నాను, ఆ మాట పట్టుకొని ఎప్పుడు తీసుకొద్దాం అంటది, తీసుకొచ్చింది ప్రార్థన చేయడం ఉంది. ఓ చిన్న పిల్లండి, మాటలు కూడా సరిగి రావు, కళ్ళ మీద వచ్చినాయి. ఈరోజు ఏ సమర్పణ ఉంది మనకి?
ఏ త్యాగం ఉంది మనకి? మనం ఎందుకు దేవుని మందిరం కొరకు, దేవుని పని కొరకు ఎందుకు మన గుప్పిళ్ళు తెరవలేకపోతున్నాం? హల్లెలూయా. ఆ స్థలం కొనుక్కోవాలి మీరు, మందిరం కట్టాలి మీరు, మీకంటూ ఒక ఆరాధన స్థలం ఉండాలి, మీకు స్తోత్రం చెప్పాలి. మీకంటూ ఒక ఆరాధన స్థలం ఉండాలి, మీకంటూ ఒక మందిరం ఉండాలి, మీకంటూ ఒక దేవుని సేవకునికి నివాసం ఉండాలి. అందుకొరకు మనం హెచ్చించిన దేవుని దగ్గర మనం కృతజ్ఞతలు తప్పుకోకుండా మన అర్పణ అక్కడ వేయాలి. హల్లెలూయా. మళ్ళీ మనం చూసుకుని మనం ధరించేసుకుని మనం సాగిపోతే కాదు. దేవుని పని ముందుకెళ్ళాలంటే నీ సమర్పణకు ఉండాలంటే ఆ వెండిని, ఆ బంగారమును అబ్రాహాము చూడలా, ఆయన దీవించిన దేవుని చూశాడు. అయినప్పటికీ అబ్రాహాము అక్కడ బలిపెట్టించాడు. ఎక్కడంటే ఎక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడో అక్కడికి వెళ్ళాడు, బేతేల్లో. స్తోత్రం చెప్తారా? ఎక్కడది? కానీ ఒక మాట చెప్పున, యాకోబును దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత తినటానికి వస్త్రమును, కట్టుకోవడం బట్టలను, ఇదిగో నేను వెళ్ళిన చోట నువ్వు తోడుగుండి గనక నన్ను బలపరిచి దీవించి ఆశీర్దిస్తే ప్రభు మళ్ళీ వచ్చి ఇక్కడికి బయపెట్టి కడతాను అని చెప్పి మొక్కుకున్న యాకోబు అక్కడ రాలేదు. పిల్లలు కలిగాడు, సంపద కలిగింది, ఆస్తి కలిగింది, అన్ని ఉన్న తర్వాత యాకోబు అక్కడికి రాలా. యాకోబు జీవితంలో ఎదురైన పరిస్థితులు తెలుసా? తన కుమార్తె చెడిపోయింది, కొడుకు నరహంతులు అయిపోయారు. ఆదికాండ 35 అధ్యాయంలో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుసారి. ఆదికాండ 35 అధ్యాయం పరిశుద్ధ గ్రంథం 1వ వచనంలో మీకు కనబడుతుంది. అక్కడ ఆదికాండ 35 మొదటి నుంచి దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేసేరు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుము. స్తోత్రం చెప్పండి సారి. అప్పుడు నష్టపోయాడు, బాధ అయిపోయాడు, శ్రమ పడిపోయాడు, నష్టము అప్పుడు చూశాడు. కానీ అప్పుడు ప్రభు మాట్లాడుతాడు, ఎక్కడ నీ ప్రత్యక్షమయ్యాను, ఎక్కడ నీతో మాట్లాడాను అక్కడికి వెళ్ళిన మళ్ళా ఏం కట్టాలంట? బలిపీఠం. బలిపీఠం. ఈ రోజున అబ్రహాము కట్టిన బలిపీఠం కృతజ్ఞత బలిపీఠం. చెప్పండి, అది వెండి, బంగారము, ఆస్తులు, అంతస్తులు కలిగిన తర్వాత అబ్రహాము దేవుని మర్చిపోలా. అమ్మా, ఎవరు మర్చిపోలా? దేవుని మర్చిపోలా. దేవుని మర్చిపోలా. ఈరోజు మర్చిపోయే జనాంగం, కలిగిన వాటిని బట్టి విడిచిపెట్టేసి ప్రజలు. ఎవరు బట్టి కలుగుతుంది మనకి? ఇవన్నీ దేవుని బట్టి. ఓ ముద్దు తింటున్నాం, బట్ట కట్టుకున్నాం, ఓ స్థితిలో ఉంటున్నామంటే ఎవరి కృప ఇది? దేవుని కృప. ప్రసంగంతో దేవుని వాక్యం కలిగిన ఏదంటే కనుక దేవుని వల్ల కలిగింది తప్ప అది మన శక్తి వలన, మన బలం వల్ల కాదు. దేవుడు మనం దీవించగా, ఎవరు దీవించగా? దేవుడు దీవించగలిగిన. అందుకోసం మనం తప్పుకోకుండా ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత పూర్వక మీ విన్నపములు దేవునికి సమర్పించు. నిన్న విస్సనిపేటలో ఒక ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేస్తాం. ఏంటి ఏర్పాటు చేస్తాం? వాళ్ళ పాప అంట ఇంటర్లో పాస్ అయింది. అసలు ఆయన ప్రార్థనకే సరిగా రావట్లా. ఈ మధ్య కొంచెం సెట్ అయ్యాడు. దానికి వాళ్ళ పిల్లలు సరిగా ప్రార్థనకి రారు. కానీ అతను దేవుని దగ్గర తీసుకున్న నిర్ణయం తెలుసా? మా పాపను దేవుడు చక్కగా మంచి మొదలు పాస్ చేసాడు కాబట్టి నేనేం పెట్టుకోవాలి? కృతజ్ఞత కూడి పెట్టుకొని చెప్పి అందరి సేవకులు పిలిపించి ఘనంగా దేవుని ఆరాధించాడు. బైబిల్ చెప్తుంది, నన్ను ఘనపరిచే వారిని కనపరుస్తా, నన్ను మహింపరిచే వారికి నా రక్షణ వారికి చూపించదను. స్తోత్రం చెప్పండి సారి. అందుకే నీ కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకేం కలిగినా, నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుని మర్చిపోయే జనం ఉండకూడదు. 50వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో దేవుని మరచు వాళ్ళరా దీన్ని యోచించుడి. ఎవరు మర్చిపోడంట? దేవుని మర్చిపోయే వాళ్ళ. రుచిలేని వ్యక్తి ఉంటాడు. వ్యక్తి తనకి చక్కని పశువులు, తనకి చక్కని సంపద కలిగినప్పుడు అతడు మనసుని గర్వించాడంట. చెప్పండి, ఏం చేశాడంట? మనసుని గర్వించాడు. దినోత్తంత గ్రంథంలో గర్వించి యాజకులు చేయాల్సిన ఆ దూపవేది దగ్గరికి వెళ్ళి ఇతని దూపమేలు చూశాడు. మనసుని గర్వించాడు. స్థిరపడిన తర్వాత గర్వించాడంట. చెప్పండి, ఏం పడిన తర్వాత? స్థిరపడిన తర్వాత గర్వించాడు. ఈ రోజున మనకు కొన్నిసార్లు కొన్ని కలిగితే ఎవరు మర్చిపోతున్నాం? మనము దేవుని సన్నిధిని. ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, పని. ఈ రోజున నేను పనికెళ్ళకపోతే బ్రతకలేను. కాదు కాదు కాదు, దేవుడు నిన్ను దీవించుతాడు. బైబిల్ చెప్తుంది, నరుల కష్టాజితం ఆశ్రదం కాదు కానీ యెహోవావిచ్చే ఆశీర్వాదమే అది ఐశ్వర్యమును కలగ చేయను. ఆయన ఆశీర్వదిస్తే కనుక అది ఎన్నటికీ ఆశీర్వదించడం ఉంటుంది.
దేవుడు దీవించాలి. వెండి కోసం తపన పడు, బంగారం కోసం తపన పడు, ఇంకో డబ్బు కోసం తపన పడ్డ కంటే నువ్వు దేవుని కలిగి ఉంటే నువ్వు ధన్యుడు. అవి లేవని చింతపడొద్దు, అవి లేవని ఏడవలసిన అవసరం మనకి లేదు. యేసయ్య మాటలు జుంటి తేనెల కంటే మధురమైనది, మేలుల కంటే బంగారు కంటే కోరదగినవి. హల్లెలూయా. అందుకని అబ్రహాము కట్టిన 3వ బలిపీఠము కృతజ్ఞత బలిపీఠం. చెప్పండి, బలిపీఠం అది 4వ బలిపీఠం చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 22వ అధ్యాయం ఆదికాండం, 22వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే ఆ మాటలు ఒకసారి చూద్దాం. తొమ్మిది వచ్చిన చదవండి సారి, 9 నుంచి. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకుని బంధించి ఆ బలిపీఠం మీద కట్టెల మీద ఉంచెను. ఇదేం బలిపీఠం తెలుసా? సమర్పణ బలిపీఠము. చెప్పండి, ఇది సమర్పణ బలిపీఠం. చెప్పండి, ఎన్ని బలిపీఠాలు? మొదటిది ఏంటి? రెండవది ఏంటి? మూడవది ఏంటి? నాలుగవది ఏంటి? సమర్పణ బలిపీఠం. స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఈ బలిపీఠం అమ్మా సమర్పణ. రోమపత్రిక 12వ అధ్యాయములో ఏమని తెలుసా? సజీవ యాగముగా మన శరీరములను ఏం చేయాలంట? దేవునికి సమర్పణ. సజీవంగా నీ ఆశలు చావాలి, నీ కోరికలు చావాలి, నీ ఇచ్చలు చావాలి, నీ అలవాట్లు చావాలి, నీ యవన జీవితం, నీ శరీరాశ చావాలి, నీ నేత్రాశ చావాలి. నువ్వు కలిసి సమర్పణ ఎట్లా ఉండాలంటే బ్రతుకుడు క్రీస్తే చావైనా ఆ సమర్పణ కావాలి. మనం వేసే కానుక సమర్పణ కాదు, మన జీవితము ప్రభుకి సమర్పణ, మన బ్రతుకు దేవుని సమర్పణ, మన పాపపు ఇచ్చలు దేవుని సిలువకి బంధించాలి. మేకులకి వేసేసి సమర్పణ ఎలా ఉన్నది సహా ఏదైనా కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వెడబాపేది సమర్పణ బలిపీఠం. తను ప్రేమించి ఒక్కడిని కొడుకుని దేవునికి ఇవ్వటానికి వెనుకకు తీలా. అబ్రహాము అడిగాడు, నువ్వు ప్రేమించి నీకు ఇష్టమైన కొడుకుని తెలుసావా? అబ్రహాము నాకు ఇచ్చేస్తావా? నా కొడుకు బలి ఇచ్చేస్తావంటే ఎక్కడ కూడా కొంచెం కూడా వెనక ఆడుకోకుండా లోపల సందేహం అనుమానం ఏమీ లేకోకుండా తీసుకెళ్ళిపోయి కట్టెని పేర్చి బలిపీఠం కట్టి పైన పొడుగబెట్టి కత్తెత్తి నరకబోయే లోపల స్తోత్రం చెప్పాలి. కొంచెం బిగ్గర చెప్దామా? అప్పుడు అంటున్నాడు దేవుడు దూత పంపించి, అబ్రహామా ఆయన చెయ్యా ఎంత భయపడతావయ్యా, నీ మాట అంటే ఎంత గౌరవం నీకు, నేనంటే ఎంత ప్రేమ నీకు, నేను అడిగితే నువ్వు ఏదైనా చేయగలవు. ఈరోజు ప్రియ సంగమా దేవుడు మనం అడుగుతున్నాడు తెలుసా? ఈరోజు నీ జీవితానికి అప్పగిస్తావా? నేను ముగిస్తున్నాను, నేను ప్రభుకి అప్పగించుకుంటావా? అప్పగించుకోకపోతే సాతాను నిన్ను వాడేసుకుంటాడు. నీ దేహాన్ని ప్రభుకి సమర్పణ చేసి నీ ఆలోచన విడిచిపెట్టు. ప్రభు ఆలోచన ప్రకారం నడటానికి ఇష్టపడు. సమర్పణ బలిపీఠం. తన కొడుకే కాదు, అబ్రహాముని అడిగిన అబ్రహాము కూడా సమర్పించేసుకునేవాడు. దేవునికంటే అబ్రహాము దేన్ని ఎక్కువ ప్రేమించిన వాడు కాదు. విడిచిపెట్టే ఆగను తన కొడుకుని పంపించమంటే నిర్మోహుడికి పంపించేసాడు. ఏది విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టాడు, ఏది చేయమన్నాడు అది చేశాడు. అందుకు దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాను. స్తోత్రం చెప్పరే అమ్మ. ఏం చేశాడంట? స్నేహము. అబ్రహాముతో స్నేహం చేశాడు. సమర్పణ. చెప్పనండి, అది సమర్పణ. రోజు మందిరికి వస్తారు, త్రాగు విడిచిపెట్టరు. మందిరంకి వస్తారు, సిగరెట్లు విడిచిపెట్టరు. దేవుని వాక్యం వింటారు, పాపాన్ని మానుకోరు, అబద్ధాలు మానుకోరు, ఈ లోక పిచ్చులు విడిచిపెట్టరు. ఏమి సమర్పించుకున్నా నువ్వు నీ దేహం సజీవంగా దేవునికి సమర్పణ చేసుకో. ప్రభుకు అప్పగించు. నన్ను వాడుకో ప్రభు, నీ మందిరంలో ఒక అర్హమైన పాత్రగా నన్ను చెయ్యి. బైబిల్లో కానుంది అన్న అనమే 7 సంవత్సరాల పెరుగుడుతో సంసారం చేసింది, 80 సంవత్సరాలు బ్రతికింది, మందిరంలో పరిచర్య సమర్పించుకుంది, ఉపవాసాలు చేసింది, కన్నీరు కార్చింది, పరిచర్య చేసింది. 80 సంవత్సరాలు వేసి వచ్చినప్పటికీ తన చేతి తీసుకుని సమర్పణ వెనకకు వెనక్కి వెళ్ళలేదు. ఈరోజు సమర్పణ ఎట్లుందంటే నువ్వు కాడి మీద చేపెట్టావు, వెనక తట్టు చూడకూడదు. అయ్యా నేను బుధవారం ఉపవాస ప్రార్థన అనుకున్న సమర్పణ, శనివారం ఉపవాస ప్రార్థన అనుకున్న సమర్పణ, శుక్రవారం ఉపవాస ప్రార్థన సమర్పణ. నేను మందిరంకు తప్పకుండా
అనుకోకుండా వెళ్ళి పరిచయం చేద్దాం. సమర్పణ, ఏదైనా సమర్పణ చేసుకోవాలి. అయ్యా దేవుని మందిరం కొరకు కొన్ని దిన ఉపవాస ప్రార్థన అనుకున్నా సమర్పణ. ఏ సమర్పణ లేకపోతే నేను ఎట్లా వాడుకుని దేవుడు తన కొడుకును మన కొరకు సమర్పించేశాడు. దేవుడు తన కొడుకును మన కొరకు అప్పగించేశాడు. ప్రాణం పెట్టినంతగా నా కొడుకుని ఇచ్చేస్తని చెప్పేసి ఆయన కొడుకుని ఇసాకుని చంపడం కూడా ఇష్టపడలే, కానీ తన కొడుకుని రోమపత్రిక దినట్లు తన సొంత కుమారుడు మన కొరకు ఇవ్వడానికి వెనుకకు ఇలా. మరి మనం సమర్పించుకుంటున్నాం? సమర్పించుకున్నాం మనం ఇప్పుడు వరకు? ఏటిని ప్రభు కొరకు మనం త్యాగం చేస్తావు? నా ప్రసంగం మీకు అర్థమవుతుంది అనుకున్నా. స్తోత్రం చెప్తారా? ఏవి సమర్పించుకున్నావు? నేను సమర్పించుకున్నా. కట్టుబట్టలతో దేవుని సేవకు వచ్చేయాలి, వెళ్ళిపోవాలి. సావో బ్రతుకో ఇంక వెనక్కి తిరగకూడదు. మా నాన్న 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మొక్కం చూడలా. పిల్లరా గమనించండి, వాడు ఏ సమర్పణ చేసుకున్నాడు? అక్కడ ఏ సంఘం ఉంది? నువ్వు ఆయన చంపడానికి పంపించేసి మమ్మల్ని నాన్నల కంటే నేను తీసుకున్న సమర్పణ రోజున దేవుడు నన్ను దేవునికరం చేసేయటం. స్తోత్రం చెప్తారా? అన్నం తిన్నాను, మంచిని తాగాను, బట్ట కట్టుకున్నాను, ఇల్లు ఉందో వాకిలు ఏమి లేవో, తీసుకున్న సమర్పణ వెనక్కి తిరగల. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఈ రోజు అదే మాట్లాడే మా మక్కవాళ్ళతో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే నా మొక్కను చూసిన ఎవరును లేరు. ఇప్పుడు మీరు నన్ను నిందిస్తున్నారు, ఆ దానికి దీనికి అంటున్నారు. నేను చెప్పాను, నా దేవుని కంటే ఎక్కువ నాకు దేవుని ఇష్టపడేవాడిని కాదు. మొన్న మన్నగారు అక్కగారు కుమార్తెకి వివాహమైంది. కరెక్ట్గా అదే టైంలో సభలో వాడు నా మీద పెద్ద అబండం ఏంటి వాడు రాల. కానీ నాకున్న సమర్పణ తెలుసా, నీ పని కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నేను పెట్టుకున్న తప్ప పెట్టుకున్న వాళ్ళు మార్చుకోవాలా. నా దేవుని పని గొప్పది, వాళ్ళ పని గొప్పది అంటారా? నా దేవుని పని గొప్పది, దానికి ఇచ్చిన విలువ నేను దేనికి ఇవ్వాలా, అదే చేశాను. స్తోత్రం చెప్పండి. సరే, నీ సమర్పణ ఏంటో నాకు తెలియదు. ఈ రాత్రి సమర్పణ చేసుకుందాం, దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం, ఒక వడంబడి చేసుకుందాం. నేను నీకోసం ఇలా బ్రతుకుతానయ్యా, నీకోసం ఇలా త్యాగపూర్తి జీవిస్తాను. నా జీవితం నీ తప్పనికి ఇంకో దాని చోటు ఏదో క్రమంగా తప్పకుండా ముందుకు వస్తాం, క్రమంగా నీ పాత్రలు చేవేస్తాం, ఎక్కడ కూడా నీ బయటికి వెళ్ళను, నీ మాట వింటాను అనుకు మంచి సమర్పణ, మంచి తీర్మానం చేసుకుందాం. దేవుని కోసం బ్రతుకుతాం. దేవుడి మాట తన వెనుకల్లో దీవించునుగాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టి కారణభూతుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ఘననామములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. దేవా నా ప్రభు, ఈ 2026 4 నెల 26, 27 ఏం జరిగే స్వార్థ కూటంలో ఈ 2వ రాత్రులకు మీరు ప్రవేశపెట్టినందుకు స్తోత్రములు. దేవా పరిచర్యని సహవాసాన్ని దీవించండి. సంఘంలో ప్రతి బిడ్డ కూడానైనా నువ్వు ప్రత్యక్షమైన ఎప్పుడు దర్శించవో అది మర్చిపోయే వరకు కాకుండా నీతో సరైన సంబంధం కలిగి కృప దయచేయండి. నీ బిడ్డలు ప్రార్థన బలిపెట్టి కట్టుకునే వరకు చేయండి, కృతజ్ఞతని కలిగిన వరకు చేయండి, సమర్పణ కలిగిన వారి నుండి కృప దయచేయండి. ప్రభావ నీ బిడ్డలు తీసుకుని తీర్మానం కృప చూపండి. రోజు నీ బిడ్డలు ఎవరి కాలంలో నీకు సమర్పించుకునే వరకు చేయండి, ఎవరి నుంచి పారిపోయించేయండి, ఎవరి కోరికలకు దూరం వెళ్ళిపోయేటట్టు చేయండి. ప్రతి విధమైన చెడు నీ బిడ్డలు వెలుబడి చేసి వాటిని విడిపించి నీ బిడ్డల ప్రభు నీ కొరకు సంపూర్ణంగా సమర్పణ చేసుకొని అంతవరకు నమ్మకంగా బ్రతికి కృప దయచేయమని పరిచయం దీవించండి అయ్యా. ఈ పరిచయం ప్రతి లోటు తీర్చండి నాయన. ముఖ్యంగా స్థలాన్ని దయచేయండి. ఒక మంచి మందిరం, అందరూ ప్రార్థించద్దు, చిన్న ప్రార్థన, ఒక మంచి మందిరం దయచేయండి ప్రభు. ఒక మంచి ప్రభు స్థలాన్ని దయచేయండి. నీకు సాధ్యము నాయన, నీకు అసాధ్యము ఏదీ లేదు నాయన. నువ్వు సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు కదా నాయన ప్రభు. నువ్వు సహాయం దయచేయండి. నీ బిడ్డలు ఆరాధించుకునే స్థలం దయచేయండి. నీ బిడ్డలు దైవంగా ఆరాధించుకుని దయచేయండి. స్వతంత్రంగా ఆరాధించుకుని కృప దయచేయండి ప్రభు. దేవా ప్రతి అవసరతలు యేసుక్రీస్తులో తీరుస్తారని చెప్పిన దేవుడు కదా నాయన. మీరు తెరిచిన ప్రభావ బిడ్డలు లాభనెత్తండి అయ్యా. అనేక సమర్పణ కలిగిన వారు లాభనెత్తండి అయ్యా. త్యాగం కలిగిన వారు లాభనెత్తండి అయ్యా. దేవాన్ని పని కొరకు నడుం కట్టుకునే వారు లాభనెత్తండి అయ్యా. ఆనాడు అనేకమైన తమ యువము తమకున్న స్వాస్థ్యములు అన్ని వేసేసి దేవుని అపోస్తలుల పాలన పెట్టినట్టుగా ప్రభావ ఆ త్యాగపూర్తి లాభనెత్తమని ప్రార్థన చేస్తూ బిడ్డలు దీవించి దాసుని కుటుంబాన్ని మీరు ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుడు ప్రేమ కుమారుని క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక సహవాసం సకలోక పరిశుద్ధులకును పరిచర్య అంతటికి సహవాసానికి నీ దాసుని కుటుంబానికి నీ సంఘములకును
రేపు జరిగిన కూడికంతటికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు పగలి కాలంలో 10 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన ఉంటుంది. సాయంకాలం 6 గంటల నుంచి 6 గంటలకి సభ ప్రారంభం జరుగుతుంది. మీ తోటి వారికి కూడా చెప్పండి, ఎవరన్నా మనం తీసుకురావడం ప్రయత్నం చేయండి. రేపు పగలు జరిగే ఆరాధన కోసం సిద్ధపడండి. మీ అందరికీ వందనాలు.